హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోని కానీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదేంటంటే మా ఇంటి దగ్గర మేముండే అపార్ట్మెంట్లో చుట్టూ బిల్డింగ్కి 4 వైపులా వ్యూ అయితే చూపిస్తున్నాను. ఎవరైనా కూడా కేరళ అనగానే గ్రీనరీ అన్నట్టు అందరికీ గుర్తొస్తూ ఉంటుంది కదా. నా వరకు మేముండే అపార్ట్మెంట్ చుట్టుపక్కల గ్రీనరీ అయితే చూపిస్తున్నాను. ఇది ఇంకో వైపు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బిల్డింగ్స్ అన్ని రేకుల్లా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే స్లాబ్ ఇల్లులే అండి. వీళ్ళు సీజన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వీళ్ళకి వర్షాలు ఎక్కువనే ఉంటాయి. అలాగే సమ్మర్ నుండి కూడా ఇట్లా షీట్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ప్రతి బిల్డింగ్కి ఆల్మోస్ట్ ఉంటుంది వర్షం నుండి, ఎండ నుండి బిల్డింగ్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇదేంటంటే ప్లేట్లో వాటర్ నేను బర్డ్స్కి సమ్మర్ సీజనే కాదు ఏ సీజన్లో అయినా కూడా పక్షుల కోసం టెర్రస్ మీద అయితే వాటర్ పెడతా అంట. ఈ గోడ పైన అయితే ఫుడ్ పెడతా అంట. ఎవరైనా ఒక్క చెట్టు 2 చెట్లను చూస్తేనే చల్లగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని చెట్లు ఉండి ఇంత అసలు కేరళ క్లైమేట్ని అసలు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. మంచి అనుభూతి పొందుతూ ఉంటాం కదా అసలు వ్యూ చూసుకుంటాంట. ఎలాంటి మూడ్ బాగాలేని వాళ్ళు కూడా కాసేపు ఇలా చల్లటి గాలికి కూర్చుంటే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ అంతా సెట్ అయిపోతుంది. ఇది ఇంకో వైపు ఏంటంటే రబ్బర్ ట్రీస్. నేను నా దాంట్లో ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టిన, షార్ట్ అయితే పెట్టిన. ఇక్కడ అడవిలా కనిపిస్తుంది కదా, నేను టెర్రస్ పైన ఉండే వ్యూ తీశాను. చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది కదండి. సమ్మర్ సీజన్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా కూడా ఇన్ని చెట్లు అసలు కేరళ క్లైమేటే వేరండి. పిల్లలు ఈవినింగ్ టైంలో ఇలా కాసేపు కూర్చుంటూ అంటారు. టెర్రస్ పైన ఏంటంటే బట్టలు వాష్ చేసుకోవడానికి. అలాగనే ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చి కూడా కాసేపు ఆడుకుంటూ అంటారు, ఇలా కూర్చుంటూ అంటాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోను లైక్ కూడా చేయండి. ఇంత మంచి క్లైమేట్లో లైట్గా అయితే వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే మీరైతే ఏం తింటారు? నేనైతే ఇంట్లో దోశల పిండి అవైలబుల్గా ఉంది. పిల్లల కోసం అయితే దోశ ప్రిఫర్ చేసుకుంటున్నాను. నార్మల్గా మెత్తగా కాకుండా ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ చూపిస్తాడు కదా పేపర్ లాంటి దోశ, అలాంటి క్రిస్పీ దోశ అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం. దీంతోపాటు చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. మా పిల్లలైతే మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తినడానికి రెడీగా ఉన్నారు. నా ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఎలా ఉంది మా ఇంటి చుట్టుపక్కల వ్యూ? అసలు నేచర్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.